హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హ్యాండ్మేడ్స్. ఈరోజు మనం ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీయే చూడబోతున్నాము. అదే ఎల్లిపాయల కర్రీ అనమాట. ఇది చాలా ఫేమస్, తమిళనాడులో మా మమ్మీ నేర్పించిన కర్రీ ఇది. సో ఫస్ట్ నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, సోంపు నూనెలో వేసాక 2 ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసి, కరివేపాకు ఒక 2 రెవ్వలు వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా వేగాక తోలు తీసి కడిగిన ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాక మనము దీంట్లో 2 టమాటోలు కట్ చేసినవి యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ కారం, పసుపు, ఇంకా 2 స్పూన్స్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టిన జ్యూస్ తీసి అది కూడా దాంట్లో పోసి బాగా మరిగించుకోవాలి. అది కొంచెం దగ్గరకు అయ్యాక మనము చపాతీ అయినా రైస్లోనన్నా యాడ్ చేసుకొని తినొచ్చు. సో నేనైతే ఎగ్ ఫ్రై తోటి సర్వ్ చేస్తాను.